హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన వంటింటి వైద్యానికి నేస్తం చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈ రోజు మనకి ఎలాంటి హోమ్ రెమెడీ చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం? స్ట్రెస్ మార్క్ గురించి చెప్పుకుంటే బాగుంటుందని అనిపిస్తుందమ్మా. యాక్చువల్గా ఇది చాలా మంది కింద కామెంట్ చేసిన విషయమే, సో మీరే చెప్పారు. ప్లీజ్ దానికి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షూర్ అమ్మా. మాకు దైనందిన జీవితంలో కూడా మా ప్రాక్టీస్ కూడా చాలా మంది అడుగుతుంటారమ్మా, సార్ చాలా అవస్థ పడుతున్నాం సార్, మానసికంగా చాలా వ్యధ చెందుతున్నాం ఈ సమస్యతో, ఏ రకంగా ప్రయత్నం చేసినా సంతృప్తికరమైన రిజల్ట్స్ లేవు సార్, ఏదైనా మంచి రెమెడీ ఏదైనా చెప్పండి సార్ అని కూడా చాలా మంది అడుగుతుంటారమ్మా. సో అలాంటి వాళ్ళకు నేను చెప్పినటువంటి ఫార్ములా, అదేవిధంగా చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఫార్ములానే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా తెలియజేస్తానమ్మా. సో దానికి ఏమేమి కావాలి చెప్తానమ్మా. కేవలం రెండు పదార్థాలమ్మా. సో పటిక, దీన్నే ఆలం అంటారమ్మా. పటిక ఇలాంటి గడ్డలు దొరుకుతాయమ్మా, మార్కెట్ చాలా చౌక దొరుకుతాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుందమ్మా ఇది. ఆ తర్వాత పచారీ కొట్టులో కూడా దొరుకుతుంది. ఆలం క్రిస్టల్స్ అంటారు అనమాట. ఈ విధంగా ఇలాంటి పటిక గడ్డలు దొరుకుతాయి. సో ఈ పటిక గడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది, చాలా సులభమా. సో పటిక పొడి మనకు అవసరం అవుతుంది. రెండవది బాదం నూనె. బాదం నూనె కూడా ఈ యొక్క ఫార్ములాకి అవసరం అవుతుంది. కేవలం ఈ రెండు పదార్థాలతోనే స్ట్రెచ్ మార్క్స్ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఉందమ్మా. మరి ఆ పదార్థాలు మరి ఏ రేషియోలో కలుపుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మనం మన ప్రేక్షకులు చెప్తామమ్మా. సో ఎలాగంటేమ్మా, ఒక్క భాగము పటిక పొడి తీసుకోవాలమ్మా. ఆ రేషియో చెప్తాను చూడమ్మా. పటిక పొడి 1 part తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నట్టు పొడి మనకి ఎంత అవసరమైతే అంతమ్మా. స్ట్రెచ్ మార్క్స్ కొద్దిగా ఉంటే కొద్దిగా వాడుకోవచ్చు, స్ట్రెచ్ మార్క్స్ మరీ ఎక్కువ ఉంటే ఎక్కువైనా వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక్క భాగము పటిక పొడి ఈ విధంగా తీసుకొని ఒక భాగం పటిక పొడిలో రెట్టింపు మనం బాదం నూనె కలుపుకోవాలమ్మా. రెట్టింపు బాదం నూనె కలుపుకోవాలి అమ్మా. దీనికి ఒకటే గుర్తమ్మా, మనం ఎంతైనా తీసుకున్నా రెట్టింపు దానికి బాదం నూనె కలుపుకోవాలి, ఇంతే. కేవలం ఈ రెండు పదార్థాలేమ్మా. సో పటిక పొడి కలిపాము, ఆ పటిక పొడిలో రెట్టింపు బాదం ఆయిల్ కలిపాం. ఈ రెండు పదార్థాలు స్పెసిఫిక్ గా బాదం ఆయిల్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ బాదం ఆయిల్లో మరి విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందమ్మా. ఈ విటమిన్ ఈ స్కిన్ టెక్స్చర్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొలాజిన్ ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మం కింద ఉన్నటువంటి కొలాజిన్ దృఢంగా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొలాజిన్ చాలా త్వరగా బలహీనం పడిపోకుండా ఉండేందుకు మనకి ఈ బాదం నూనె ఉపయోగపడుతుంది. కాబట్టి బాదం నూనె చాలా చాలా శ్రేష్టమా. అదేవిధంగా ఈ యొక్క పటిక పొడి కూడా పటికలో ఉన్నటువంటి ఈ ఒగరు గుణం వల్ల చర్మ కణాల్లో కింది భాగం ఉన్నటువంటి ఈ కొలాజిన్ అనేటువంటి టిష్యూ డ్యామేజ్ కాకుండా ఉండడంతో పాటు ఆ యొక్క స్ట్రెచ్ మార్క్స్ నుంచి త్వరగా బయటపడేందుకు కూడా ఈ యొక్క పటిక చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కేవలం ఒక 1 నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని, లేపన ద్రవ్యాన్ని ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసేసి 1 నిమిషం 2 నిమిషాల సేపు మర్దన చేసేసి మళ్ళీ ఇదే లేపన ద్రవ్యాన్ని అప్లై చేసేసి ఒక అరగంట లేపు గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా, మరి సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కొన్నాళ్ళ పాటు చేసేసి తర్వాత ఒక్కసారి చేయొచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి మాత్రం ఓపికగా, పట్టుదల, శ్రద్ధగా, దీక్షగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అతి చౌకైనటువంటి ధరతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చుమా. ఓకే, సో చూసారు కదా, స్ట్రెస్ మార్క్స్ అనేవి అందరినీ బాగా ఇబ్బంది పెట్టేది. ఈ మధ్య అయితే చిన్నపిల్లలు కూడా తేడా లేకుండా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా దివ్యటి ఔషధం అని చెప్పొచ్చు. సో మన బాడీకి రాయటం వల్ల కూడా, అండ్ సార్ చెప్పినట్టు డైలీ 2 times యూస్ చేయటం, అలాగే ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని 2 పూతలుగా యూస్ చేస్తే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఇది ఒకవేళ మీరు వాడాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది మాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఔషధ గుణాలతో కూడినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియోస్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.